అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచంద్రన్. నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్. సో, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఆర్ ల్యాండ్స్ అని చెప్పొచ్చు. అసలు ఈ రెసిడెన్షియల్ ప్లాట్స్ అంటే ఏంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఫ్యూచర్ ఎలా బాగుంటుందని చెప్పబోతున్నాను. బిఫోర్ దట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నానండి. లైక్ ఆల్రెడీ మన ఈ ఛానల్లోనే మురళీమోహన్ గారు మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. లైక్ గచ్చిబౌలి హైటెక్ సిటీ దగ్గర ఒక ప్రాజెక్ట్ చేశారు. 750,000 రూపాయలకి గజంగా అమ్మారండి. బట్ ఈరోజు అక్కడ 3 లక్షలు ఉంది. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ కూడా ఆ విధంగా వస్తాయండి. మరి 3 లక్షలు రాకపోయినా అట్లీస్ట్ గుడ్ రిటర్న్స్ వస్తాయండి. అంటే నేను డబల్ అంటలేదు, డబల్ ఈజ్ వెరీ లెస్ అని చెప్పొచ్చు. మీకు 5 to 6 టైమ్స్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రైట్ ప్లేస్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మీరు చూడాలి. సో ఇప్పుడున్న కండిషన్లో గవర్నమెంట్ ఎఫెక్ట్ లేకుండా గ్రో అవుతున్న ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి. అవి నేను చెప్పబోతున్నాను మీకు. ఫస్ట్ శ్రీశైలం హైవే, అది ఎప్పుడు మనకు తెలిసిందే. గత 5 years నుంచి ఈ లొకేషన్ బాగా లైమ్ లైట్లో ఉంది, ఇప్పటికీ ఉందండి. ఫార్మా ఇండస్ట్రీ ఎఫెక్ట్ కూడా లేదు అక్కడ. యాక్చువల్లీ చెప్పాలంటే పీపుల్ కూడా మూవ్ అవుతున్నారు, అక్కడ జాగాలు కొనుక్కున్నారు. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఈరోజు ఇల్లు కట్టించుకుంటున్నారండి. ఈవెన్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు తుక్కుగూడలో. ఎందుకు తుక్కుగూడ అనుకుంటే కనెక్టివిటీ అండి మేజర్లీ. ఇటు శ్రీశైలం హైవే మీకు తెలిసిందే ఫస్ట్ థింగ్. రెండోది ఇటు ఆదిబట్ల వైపు కనెక్టివిటీ ఉందండి. ఈ ఎల్బీ నగర్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఉందండి. హార్డ్లీ ఒక 15-20 minutesలో మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వచ్చు. ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. అదేవిధంగా సిటీ గచ్చిబౌలి రావాలంటే 40 minutesలో రీచ్ అయిపోతారండి. సో దట్స్ ద రీజన్ ఈ శ్రీశైలం హైవే ఎక్కువగా లైమ్ లైట్లో ఉంది. ప్లస్ జనాలు కూడా ఇష్టంగా కొంటున్నారు. చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. హానెస్ట్లీ విల్లా ప్రాజెక్ట్స్ నేను చాలా వరకు చూశాను. 1.5 నుంచి 25 కోట్ల వరకు అక్కడ నేను విల్లా చూశానండి. సో 25 crores ఒక విల్లా తుక్కుగూడలో ఉందంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ప్లేస్ అండి. సో రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. తుక్కుగూడలో ఎక్కువగా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా హై నెట్వర్త్ ఇండివిజువల్ క్లయింట్స్ కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారండి తుక్కుగూడ. సో హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి సో ఇన్వెస్ట్ ఇదే రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. విల్లాస్ నేను చెప్పాను కదా, 3 కోట్లు, 10 కోట్లు, 25 కోట్ల వరకు ఉన్నాయి. ల్యాండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎస్, రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్ అండి. తుక్కుగూడ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ తుక్కుగూడ నుంచి మీకు ఇటు శ్రీశైలం ఒక 10-11 kilometers వరకు వెళ్ళొచ్చండి. అగైన్ అదేవిధంగా ఇటు ఈ ఫ్యాబ్ సిటీ వైపు, ఈ సిటీ వైపు వెళ్ళొచ్చు. ఇటు మీరు మహేశ్వరం వైపు కూడా మీకు కనెక్టివిటీ ఉందండి. ఒక 7-8 kilometers రేడియస్లో మీరు తీసుకోవచ్చు అండి. డెఫినెట్గా మీకు గ్రోత్ వస్తుంది. సో ప్రైజెస్ ఎట్లా ఉన్నాయంటే, ఒక మంచి లేఅవుట్లో మనం ఒక ప్లాట్ కొనాలి అంటే తుక్కుగూడలో 25-30,000 మనకి అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ చాలా వరకు రీసేల్స్ కూడా వస్తున్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ నేను పర్సనల్గా ఐడెంటిఫై చేశానండి. అసలు అంటే ఒక చిన్న లేఅవుట్స్ కాదండి, 10 ఎకరాలు, 15-20 ఎకరాలు కాదు, 100 ఎకరాల్లో ఉన్నాయి ప్రాజెక్ట్స్ చూశానండి. అసలు 40,000, 50,000కి అమ్ముతున్నారు పర్ స్క్వేర్ యార్డ్. అంత ఉందంటే ఎస్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ మూవ్మెంట్ బాగుంది, అక్కడ చూస్తున్నారు, కొంటున్నారు. 25,000 కూడా కొంటున్నారు, గజం 50,000 కూడా కొంటున్నారండి. సో నెక్స్ట్ తుక్కుగూడ ఎక్కడ, మన శ్రీశైలం హైవే పక్కన పెడితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే అగైన్ ముంబై హైవే ఈజ్ ద రైట్ ప్లేస్, రైట్ లొకేషన్ టు ఇన్వెస్ట్ అండి. ముంబై హైవే రేపు పొద్దున హ్యూజ్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మీకు తెలిసిందే, జహీరాబాద్ దగ్గర నిమ్స్ అనేది ఒక సెజ్ వచ్చింది. చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇది కాకుండా ఆ నిమ్స్ లోపల మనకి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. పటాన్ చెరువు నుంచి జహీరాబాద్ మధ్యన చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయండి. సో ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఈ ఏరియాస్ బాగా గ్రో అవుతుంది. సో నేను గత 5 years నుంచి ఇప్పటికీ చూస్తే, ఒకప్పుడు 5-6 years బ్యాక్ ఇష్నాపూర్ అనేది నథింగ్ అని చెప్పొచ్చు. అక్కడ అప్పుడు పాత విలేజ్ని పక్కన పెడితే ఇంకంత డెవలప్మెంట్స్ లేవండి. ఈరోజు హ్యూజ్ డెవలప్మెంట్స్ వచ్చాయి. హైరైజ్ బిల్డింగ్లు కడుతున్నారు, విల్లాస్ కడుతున్నారు.
సో ఇస్నాపూర్లో కొనాలి అంటే ఆల్మోస్ట్ స్టాండర్డ్స్లోకి వచ్చిందండి. ఇట్స్ నాట్ బిలో స్టాండర్డ్స్లోకి వచ్చింది. సో నెక్స్ట్ ఇస్నాపూర్ ఈరోజు రీసెంట్గా నేను రుద్రారం విజిట్ చేశాను. అసలు రుద్రారం అనేది అసలు ఈ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఈరోజు రుద్రారంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి కాలనీ రాబోతుందండి, అక్కడ మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ రాబోతున్నాయి. సో రుద్రారం కూడా రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి. రుద్రారంలో చాలా ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ అయిపోయి అమ్మేశారు, ప్లేసెస్ లేవు యాక్చువల్లీ. ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ రీసెంట్గా ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు. నేను పర్సనల్గా విజిట్ చేశాను ప్లేసెస్. అక్కడ కూడా ప్రైజెస్ ఆల్మోస్ట్ ఒక 27,000 ఆ విధంగా పెడుతున్నారండి. అంటే రుద్రారంలో ఈరోజు ఒక మనం ప్లాట్ కొంటున్నామంటే ఇది ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత డెవలప్ అయ్యేది కాదండి. ఇమీడియట్గా సంవత్సరంలో మీరు ఇల్లు కట్టేసుకోవచ్చు. అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. గీతం యూనివర్సిటీ ఉందండి. సో నెక్స్ట్ రుద్రారం అంటే మనకి కంది సంగారెడ్డి వస్తుందండి. కందిలో ఐఐటి ఉంది, మీకు తెలిసిందే. సో సంగారెడ్డిలో ఆల్రెడీ ఇట్స్ ఎ టౌన్ అండి. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి. విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి అక్కడ. సంగారెడ్డిలో కూడా మనకి ఒక 25,000, 30,000, 35,000లో ప్లాట్స్ దొరికేస్తున్నాయండి. రీసెంట్గా నేను ఒక ప్రాజెక్ట్ విజిట్ చేశాను. రియల్లీ సర్ప్రైజ్ ఏంటంటే ఆల్మోస్ట్ 12,000కే ఒక ప్లాట్ ఇస్తున్నారు. రియల్లీ ఇట్స్ గుడ్ లొకేషన్. ప్రాజెక్ట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. సో నెక్స్ట్ సంగారెడ్డి మనకి సదాశివపేట అండి. సదాశివపేట కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చండి. సదాశివపేటలో మనకు ఒక 16,000 to 20,000 మధ్యన మనకు ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అగైన్ జహీరాబాద్ కూడా మనం వెళ్ళొచ్చండి. 12,000 ఆ రేంజ్లో దొరికేస్తాయి. సో ముంబై హైవే తర్వాత నెక్స్ట్ బాగా గ్రో అవుతున్న హైవే అంటే బెంగళూరు హైవే అని చెప్పొచ్చండి. సో బెంగళూరు హైవే గత 7 years నుంచి మార్కెట్ ఉన్నదండి. అంటే బెంగళూరు హైవే గురించి చెప్పాలంటే ఒకేసారి మార్కెట్ రైజ్ అయ్యి డౌన్ అయ్యేది కాదండి. ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 10 to 15% గ్రోత్ గత 7 years నుంచి చూస్తూనే ఉన్నానండి. సో రైట్ టైం టు ఇన్వెస్ట్ అంటే ఎస్, ఇట్ ఈస్ రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గర, ఇటు మన ఐటీ ఇండస్ట్రీస్ కూడా దగ్గర ఉన్న లొకేషన్ అండి బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవే ఎక్కడి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎస్, మనకి ఇటు చిన్నజీఆర్ స్వామి గారిది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. తుమ్ములూరులో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కొత్తూరులో ఇన్వెస్ట్ చేయొచ్చు. షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత బాలానగర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రాజాపూర్లో జడ్చర్ల వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. రైట్ టైం టు ఇన్వెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అక్కడ సజెస్ట్ కూడా చాలా వచ్చాయి, కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో చాలా కంపెనీస్ రాబోతున్నాయి. జడ్చర్ల వరకు ఇన్వెస్ట్ చేయండి. రకరకాల డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ అనుకుంటే 15,000, 12,000 ఆ రేంజ్లో దొరికేస్తున్నాయండి మనకి. అదే తుమ్ములూరు, కొత్తూరు అనుకుంటే 15,000 నుంచి 20,000 మధ్యన ఉన్నాయండి. అదే మనం ఇటు బాలానగర్ అంటే బాలానగర్ కూడా బాగా గ్రో అయ్యండి, పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అక్కడ కూడా 16,000-20,000 మధ్యన మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఎస్, ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. సో నెక్స్ట్ ముంబై హైవే ఇంక ఏది బెస్ట్ ప్లేస్ అని చెప్పిపోతున్నా అండి. వరంగల్ హైవే కూడా బాగా డెవలప్ అవుతుందండి. వరంగల్ హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే గట్కేశ్వర్. ఈరోజు గట్కేశ్వర్లో అన్ని ప్లాట్స్ లేవండి, ఎక్కువగా విల్లాసే కడుతున్నారు, ప్లాట్స్ అమ్మేశారు. సో నెక్స్ట్ బీబీ నగర్, భువనగిరి అండ్ యాదగిరి గుట్ట అండి. దీస్ ఆర్ ది రైట్ లొకేషన్స్ ఇన్వెస్ట్. సో బీబీ నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి 15,000 అంటే మంచి లొకేషన్స్ హైవేకి దగ్గరలో 15,000కి దొరికేస్తున్నాయండి. అదే భువనగిరి అంటే మనకి ఒక 15,000-18,000 హైవేకి దగ్గరలో దొరుకుతున్నాయండి. యాదగిరి గుట్ట కూడా ఇంచుమించు 15,000-20,000 ఉన్నాయండి హైవేకి దగ్గరలో. అండ్ ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ వరంగల్ హైవే అండి. సో ఎందుకంటే వరంగల్ హైవే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మేజర్ సిటీ మనకు వరంగల్ అండి. సో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇది కూడా రైట్ టైం టు ఇన్వెస్ట్. చాలా కంపెనీస్ కూడా రాబోతున్నాయండి. సో నేను ఒక 2 లొకేషన్స్ మిస్ అయినాయేమో నాకు తెలియదు. మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచంద్రన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు ఫేస్బుక్ పేజెస్ కూడా ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. సో వీటిలో మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐఎమ్ దేర్ టు గివ్ యూ అడ్వైజ్ అండి. సో ఐ డోంట్ చార్జ్ ఎనీథింగ్.